రోజు మనం అందరం కూడా నేర్చుకుందాము. మనము నేర్చుకుంటున్న ఆ టాపిక్ ఏమిటి అన్నప్పుడు, ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, దేవుడు ఏమైనా చేయగలడా అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, దేవుడు ఏమైనా చెయ్యగలడా అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ఒక పాట కూడా ఉన్నది కదండి, మరి ఆ పాట కూడా చాలా అద్భుతమైన పాట కూడా ఉన్నది కదండి. ఏదైనా చెయ్యగలడు, ఆ కథ మొత్తం మార్చగలడు అనే పాట కూడా ఉన్నది కదండి. అదే మనము ఆలోచన చేయబోతున్నాము. దేవుడు ఏమైనా చేయగలడా, దేవుడు ఏమైనా చేయగలడా అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి దేవుడు అనగానే హిబ్రూలో ఆ పదానికి ఎలోహిం, దేవుడు అన్న పదానికి హిబ్రూలో ఎలోహిం అన్న ఆ పదాన్ని ఉపయోగించారు. దేవుడు అనగానే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. దేవుడు అంటే సర్వశక్తి కలిగిన వాడు. సర్వశక్తి కలిగిన వాడు అన్న పదం దగ్గర ఎలిషదాయ్ అన్న పదాన్ని ఉపయోగించాడు హిబ్రూలో. దేవుడు అంటే ఎలోహిం, ఆ దేవుడు అనగానే సర్వశక్తి కలిగిన దేవుడు, ద ఆల్మైటీ గాడ్. ఇంగ్లీష్లోనైతే ద ఆల్మైటీ గాడ్ అంటారు, హిబ్రూలోనైతే ఇదిగోనండి ఎలిషదాయ్. ఎలిషదాయ్ అంటే సర్వము చేయగలడు, సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అంటే ఆయన చెయ్యలేనిదంటూ ఏది లేదు. అందుకే దేవుడు తను పరిచయం చేసుకుంటూ, తన గురించి చెప్పుకుంటూ ఏమని మాట్లాడుతున్నాడో మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే, దయచేసి ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము దయచేసి మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నేను సర్వశక్తిగల దేవుడను. అప్పటికి అబ్రాము గారి వయసు ఎంతంటే 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలు తనకు పరిచయం చేసుకుంటూ, నేను సర్వశక్తిగల దేవుడను, ద ఆల్మైటీ గాడ్, ద ఆల్మైటీ గాడ్, ఎలిషదాయ్ అని తన గురించి చెప్పుకుంటున్నాడు, తన గురించి చెప్పుకుంటున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మరియమ్మ గారు దేవుని గురించి చెబుతూ ఆమె కూడా ఏమన్నారో ఒకసారి మనం చూడగలిగితేనండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 49వ వచనాన్ని మనము చదువుకోగలిగితే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఇక్కడ ఈమె కూడా ఏమని చెబుతుంది అంటే, సర్వశక్తిమంతుడు దేవుడు ఎవరు అంటే ఆయన సర్వశక్తిమంతుడు. అబ్రహాము గారితో పరిచయం చేసుకుంటూ నేను సర్వశక్తి గల దేవుడను అని చెబుతున్నాడు. ఎందుకు అలా చెప్పుకుంటున్నాడు అన్నప్పుడండి, అబ్రహాము గారి వయసు 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలు. ఇదిగోనండి ఆ వయసులో పిల్లలు పుట్టడం చాలా అసాధ్యము, పిల్లలు పుట్టడం అసాధ్యము. అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, మరియమ్మ గారి దగ్గర కూడా ఒక పురుషుని ప్రమేయము లేకుండా పిల్లలు పుట్టడం కూడా అసాధ్యమే. అటు 99 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టడం అసాధ్యము, ఇక్కడ కూడా పురుషుని ప్రమేయం లేకుండా పిల్లలు పుట్టడము అసాధ్యము. ఇది మనకు అసాధ్యము కావచ్చు, సమాజానికి చేత కావచ్చు, కానీ దేవుడు చెయ్యగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏమైనా ఆయన చెయ్యగలడు. వృద్ధాప్యములో పిల్లలు పుట్టించగలడు, కన్యకకు కూడా ఆయన పిల్లలు పుట్టించగలడు. అందుకేనండి
ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చెయ్యలేనివంటూ ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. ఆయన ఏదైనా చేస్తేనే ఆయన సర్వశక్తిమంతుడు అవుతాడు. ఏది ఆయన కొన్ని చెయ్యలేనివి ఆయన చెయ్యకపోతే ఆయన సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు? కాబట్టి ఆ టైంలో మరి మీకు రాబోయే ఆ కాలమున మీరు ఇదిగో మీకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అని ఆ దేవదూతలు చెప్పినప్పుడు ఏం జరిగిందో మనం చూడగలిగితే దయచేసి ఆదికాండము 18వ అధ్యాయము దయచేసి 14వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. అంటే అబ్రహాము గారికి శారమ్మకు ఆ మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందండి. శారమ్మ గారికి స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అబ్రహాము గారు ఆయన 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అప్పుడు ఈ మాట చెప్పగానే ఇదిగో శారమ్మ గారు నవ్వారు. అక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఆ 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇర్మియా గ్రంథము దయచేసి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము దయచేసి 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే 26వ వచనము, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. దేవునికి సమస్తమును సాధ్యము. అంటే దేవునికి ఇదిగోనండి, మనుషులకు అసాధ్యమైనవి ఉండవచ్చు, మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే దేవుడు అంటే సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఏదైనా చేస్తేనే ఆయన సర్వశక్తి కలిగిన వాడవుతాడు, సర్వశక్తి కలిగిన దేవుడు అవుతాడు. అయితే ఇప్పటి వరకు మనం విన్నాము. ఇక మనం ఆలోచన చేయగలిగితే నా ప్రశ్న ఏంటంటే దేవుడు ఏదైనా చెయ్యగలడా? పాట అయితే పాడారు, ఏదైనా చెయ్యగలడు అని పాట అయితే పాడారు, కానీ మరి దేవుడు ఏదైనా చెయ్యగలడా? ఎప్పుడు కూడానండి మనం చూడగలిగితే ఒక కాయిన్కి ఒక సైడే చూడకూడదు. మనము ఒక కాయిన్కి రెండు వైపులా హెడ్ అండ్ టైల్స్ ఎలాగైతే ఉంటాయో ఒకవైపే చూడకూడదు, ఒక సైడే చూడకూడదండి, ఒక యాంగిల్లోనే మనం చూడకూడదండి. ఇదిగోనండి, మనం ఆలోచన చేయగలిగితే ఏదైనా చెప్పేటప్పుడు కావచ్చు, పాడేటప్పుడు కావచ్చు, మనము ఎన్ని కోణాల్లో ఆలోచించాలి అన్నప్పుడు అండి, మనం అందరికీ తెలుసు, ఒక డైమండ్ తెలుసు కదండి. డైమండ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయో మనకు తెలుసు అండి. డైమండ్కి అండి ఎన్ని ముఖాలు లేదంటే ఎన్ని యాంగిల్స్ ఉంటాయో మనం ఆలోచన చేయగలిగితే, ఒక ఒరిజినల్ డైమండ్కి 58 ముఖాలు ఉంటాయటండి, 58 ఫేసెస్ ఉంటాయటండి, 58 యాంగిల్స్ ఉంటాయటండి. అది అలాగే దేవుని వాక్యము కూడా వజ్రముఖము లాంటిది. ఒక డైమండ్కి పై భాగం ఉంటుంది కదండి, కింద షార్ప్గా ఉంటుంది, పై భాగం ఉంటుంది కదండి. పై భాగములో 33 ఫేసెస్ ఉంటే క్రింది భాగములో 25 ఫేసెస్ ఉంటాయటండి.
అలాగే అలాగే వాక్యమును కూడా అన్ని కోణములలో ఆలోచించి చెప్పాలి, అన్ని కోణాలలో ఆలోచించాలి, అన్ని కోణాల్లో ఆలోచించాలి. మనం ఇలా ఆలోచించడం చేయగలిగితే ఇదిగోనండి ఒక 58 కోణాలే కాదండి, అవసరమైతే ఒక 100 కోణాలలో బైబిల్ను ఆలోచించి మనము చెప్పాలి. అందుకే నేను అడుగుతున్నాను, దేవుడు ఏదైనా చెయ్యగలడా, ఆయన ఏమైనా చెయ్యగలడా అంటే బైబిల్ను మనము చదువుతున్నప్పుడు ఇదిగోనండి దేవుడు కూడా చెయ్యలేనివి కొన్ని ఉన్నాయి. దేవుడు చెయ్యలేనివి కొన్ని ఉన్నాయి. ఒకవైపే చూస్తే ఎలాగండి, రెండో వైపు కూడా మనము ఆలోచించాలి, రెండో వైపు కూడా మనం ఆలోచించాలి. దేవుడు చెయ్యలేనివి ఉన్నాయి అంటే దేవుడు కూడా కొన్ని చెయ్యడు, దేవుడు కూడా కొన్ని చెయ్యడు. అవి ఒక 9 ఉన్నాయి. త్వరగా సమయాన్ని బట్టి నేను త్వరగా మరి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా అందులో దేవుడు చెయ్యలేని వాటిలో మొదటిది ఏంటిది అన్నప్పుడు అండి, మొదటిది యోబు గ్రంథం 34వ అధ్యాయము. దయచేసి అందరూ కూడా యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 34:10 వచనములో, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి. ఏమంటున్నాడు అంటే, ఓ బుద్ధి ఉన్న మనుషులారా, విజ్ఞానము కలిగిన మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చెయ్యుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చెయ్యుట అసంభవము. ఏమంటున్నాడు అంటేనండి, దేవుడట అన్యాయము చెయ్యుట అసంభవము, అసలు ఆయన వల్ల కాదు. దేవుడు అన్యాయము చెయ్యటము ఆయన వల్ల కాదు. అప్పుడప్పుడు సంభవము అని చెప్పటం లేదు, ఆయన చెప్పటం లేదు. అసలు అన్యాయము చెయ్యటం ఆయన వల్ల కాదు. ఒక భార్య భర్తకు అన్యాయం చేయవచ్చు, ఒక భర్త భార్యకు అన్యాయం చేయవచ్చు. మనము చూస్తున్నాం కదండి న్యూస్లో, నిన్న భర్తకి ఫుల్గా తాగించి అతని నరాల్లో హార్పిక్ ఎక్కించిందటండి. ఎలాంటి భార్య మీరు ఆలోచించండి. అంటే ఒక భార్య భర్తకు అన్యాయం చేయవచ్చు, ఒక భర్త భార్యకు అన్యాయం చేయవచ్చు. కానీ మీరు చూడగలిగితే దేవుడు అన్యాయము చెయ్యుట అసంభవము, ఆయన వల్ల కాదు. ఏదైనా చేయగలడంటే ఆయన వల్ల కాదు అది. అందుకే యోబు గారు ఏమన్నారో ఒక్కసారి మనము అదే యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగితే, 22వ వచనము, ఈ సంగతులలో ఏ విషయమందైనను, అంటే పిల్లలు చనిపోయిన తర్వాత, ఆస్తి అంతా కోల్పోయిన తర్వాత, ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు ఏ పాపమును చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. కాబట్టి దేవుడండి ఆయన అన్యాయము చెయ్యడు. హెబ్రీ పత్రిక, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దయచేసి 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అన్యాయము చెయ్యటం అసంభవం, ఆయన వల్ల కాదు. అంటే ఒకటి ఏంటంటే ఆయన అన్యాయము చెయ్యడు, రైట్. ఇక రెండోది మనము ఆలోచన చేయగలిగితే, దయచేసి రెండోది మనం ఆలోచన చేయగలిగితే ఆయన చేయలేనివి, అందులో రెండవది ఏంటి అన్నప్పుడు అండి, దయచేసి యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాము. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చెయ్యడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఆయన దుష్కార్యము చెయ్యడు, ఆయన న్యాయము తప్పడు. దుష్కార్యము అంటే దేవుడు
పాపము చెయ్యడు, దేవుడు పాపము చెయ్యడు. అది ఆయన వల్ల కాదండి, పాపం చేయటం ఆయన వల్ల కాదు. ఆయన పాపము చెయ్యడు, ఆయన పాపము చెయ్యడు. ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం చూడగలిగితే ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాము. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. అంటే ఆదాము ఎలాంటి వాడు అంటే దేవుడు లాంటి వాడే అంటారు. దేవుడు లాంటి వాడే ఎలాగా అన్నప్పుడు అండి, ఆదాము పాపము చేశాడు. కానీ దేవుడు పాపము చెయ్యకుండానే ఇది పాపమని చెప్పగలడు. ఆదాము పాపము చేసిన తర్వాత ఇదిగో ఆయన తెలుసుకున్నాడు. దేవుడు పాపము చెయ్యకుండానే తెలుసుకుంటాడు. దేవుడు పాపము చేయకుండానే ఏది మంచో ఏది చెడో ఆయన చెప్పగలడు. కాబట్టి దేవుడు దుష్కార్యము చెయ్యడు. ఆయన పాపము చెయ్యడు. కాబట్టి ఆయన వల్ల కాదు. ఇది రెండవదైతే, ఇక మూడవది మనం అందరం కూడా చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము, దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మరియు ఇజ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు. అంటే దేవుడికి ఉన్న లక్షణాలను మనం చూడగలిగితే, ఆయన చేయలేనివి మనం చూడగలిగితే, ఆయన అబద్ధమాడడు. మరి ఏదైనా చేయగలడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన అబద్ధమాడడు. అబద్ధం ఆడేవారంటే ఆయనకు నచ్చదు. లోకమేమో 100 అబద్ధాలు ఆడి ఒక మ్యారేజ్ చేయాలని లోకం చెబుతుంటే, దేవుడు అంటున్నాడు ఒక్క అబద్ధము కూడా నువ్వు ఆడకుండా బ్రతకాలి అని దేవుడు అంటున్నాడు. క్రొత్త నిబంధనలో అననీయ సఫీరాలు కూడా మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధాత్మతో మీరు ఎలాగో అబద్ధమాడి మీరు ఎందుకు ఇలాగ చేసుకున్నారని మనము, మరి వాళ్ళిద్దరూ చనిపోవటం, భార్యాభర్తలు ఇద్దరు చనిపోవటం మనం చూస్తాం. కాబట్టి దేవుడు అబద్ధమాడడు. ఆయన వల్ల కాదు. ఆ తర్వాత ఇది మూడోదైతే, నాలుగోది అక్కడే ఉంది, పశ్చాత్తాపడడు. అంటే ఆయన తప్పు చెయ్యడు, ఆయన సారీ అని చెప్పడు. తప్పు చేయడు, ఆయన సారీ అని చెప్పడు. తొందరపడి తప్పు చేయటం ఎందుకు, సారీ అని చెప్పటం ఎందుకు? కాబట్టి ఆయన పశ్చాత్తాపడడు, ఆయన తప్పు చేయడు, ఆయన సారీ అని చెప్పడు, ఆయన చెప్పడు. ఆయన వల్ల కాదు. ఆ తర్వాత ఇది నాలుగోదైతే, ఇక ఐదవది కూడా మనం చూడగలిగితేనండి, దయచేసి దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి 19వ అధ్యాయము దయచేసి 7వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. దౌష్ట్యము అంటేనండి, ఆయన దగ్గర అధర్మము లేదు. ఇల్లీగల్ ఆయన దగ్గర లేదు. ఆయన దౌష్ట్యము లేదు. ఆయన దగ్గర దౌష్ట్యము లేదు. అధర్మము లేదు ఆయన దగ్గర. అందుకే పాత నిబంధనకు ధర్మశాస్త్రము అన్న పేరున్నది. ధర్మశాస్త్రము, ఆయన యందు దౌష్ట్యము లేదు. ఇది ఐదోదైతే అక్కడే ఉందండి. ఆరోది కూడా మీరు చూడగలిగితే, ఆయన
పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి కాడు. ఆయనకు తన పరాన్న భేదము లేదండి. ఆయనకు పక్షపాతి కాదు. ఒక మోషే తప్పు చేస్తే మోషేను శిక్షిస్తాడు. మరి ఆయన భూమి మీద మిక్కిలి సాత్వికుడు కదండి. అంటే మిక్కిలి సాత్వికుడు తప్పు చేసిన ఆయన శిక్షిస్తాడు. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడైన దావీదు గారు తప్పు చేసిన ఆయన శిక్షిస్తాడు. ఆయన శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయనకు పక్షపాతము లేదు. ఆయనకు పక్షపాతము లేదు. ఆయన పక్షపాతి కాదండి. మన వాళ్ళు కాదు అన్న ఈ భేదాలు దేవునికి లేవు. అందుకేనండి ఆయన పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి కాడు. ఇది 6వది. అయితే ఇక 7వది అక్కడే ఉందండి. 7వది అక్కడే ఉంది. లంచము పుచ్చుకొనువాడు కాదు. దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళండి, డబ్బులు లేనిదే పనవ్వదు. అలాగని చాలామంది తీసుకుంటున్నారు, ఆ తర్వాత సిబిఐకి దొరికిపోతున్నారు, ఆ తర్వాత అలాగా ఎంతో ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి అలా చనిపోయేవారు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడటండి ఆయన లంచము పుచ్చుకొనడు. ఆయన చెయ్యలేదు. అది ఆయన వల్ల కాదు. ఇప్పుడు ఎన్ని అంటే 7 నేర్చుకున్నామండి. ఒకటి, ఆయనకు ఇదిగోనండి ఆయన అన్యాయం చేయుట అసంభవం అని నేర్చుకున్నాము. ఆయన దుష్కార్యం చేయుట అసంభవం అని నేర్చుకున్నాము. తర్వాత 3వది ఆయన అబద్ధమాడడు. 4వది ఆయన తప్పు చేయడు, సారీ అని చెప్పడు. 5వది ఆయన దగ్గర దౌష్ట్యము లేదంటే అధర్మము లేదు. 6వది ఆయన పక్షపాతము లేదు దేవుని దగ్గర. 7వది ఆయన లంచము పుచ్చుకొనడు. ఇక 8వది మనం చూడగలిగితే జెఫన్యా గ్రంథము, దయచేసి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 5వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాము. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. ఆయన అక్రమము చేయువాడు కాదు. అంటే ఆయన అక్రమము చేయడండి ఆయన. అందుకేనండి అక్రమము చేసేవారిని ఆయన ఏం చేస్తున్నాడో ఒక మాట మీరు చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనములో 7:22లో ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి మనం చూడగలిగితే ఆయన అక్రమము చెయ్యడు. అక్రమము చేసేవారిని ఆయన క్షమించడు. పొండి అంటున్నాడండి. ప్రవచించిన వారిని, దయ్యములు వెళ్ళగొట్టిన వారిని, అద్భుతములు చేశామని చెప్పుకుంటున్న వారిని అవి మంచి పనులైతే అక్రమము చెయ్యువారలారని ఎందుకు అంటున్నాడు? ఈరోజు వాళ్ళే చాలా డెవలప్ అవుతున్నారండి. మీకు అదవుతుంది ఇదవుతుంది అన్న దగ్గర చూడండి అంత మంది ఉంటున్నారు. తండోపతండాలుగా జనాలు, క్రౌడ్ అండి. కాబట్టి ఆయన అక్రమము చెయ్యడు. అక్రమము చేసే వారిని తన దగ్గర ఉంచుకోడు. ఇది 8వదైతే ఇక చివరిది మనం ఆలోచన చేయగలిగితే చివరిది ఏంటిది అన్నప్పుడండి ఆయన బలవంతము చెయ్యడు. ఆయన బలవంతము చెయ్యడు. ఎవరైనా మారటం లేదనుకోండి, ప్రార్థన చెయ్యండి అని చెబుతాం మనం.
ప్రార్థన చెయ్యండి అని చెబుతాం. మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తాము. అలాగని ఆయన ఆ వ్యక్తిని బలవంతముగా మారుస్తాడా అంటే దేవుడు ఎవ్వరిని బలవంతము చెయ్యడు. దేవుడు ఎవ్వరిని కూడా బలవంతము చెయ్యడు. ఎవరైనా భర్త ఆయన మారటం లేదండి ప్రార్థన చేయండి అంటే అటు ఆమె ప్రార్థన చేస్తుంది, మనం ప్రార్థన చేస్తాము. అలాగని మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన బలవంతంగా మార్చడు. ఆయన బలవంతము చెయ్యడు. మరి ఏం చేస్తాడండి ఆయన బలవంతం చెయ్యడు అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మొదటి పేతురు పత్రిక, దయచేసి రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి మారడానికి ఎంత టైం అయినా ఆయన దీర్ఘశాంతముతో ఉంటాడు. కానీ దేవుడు మాత్రము బలవంతము చెయ్యడు. మరి ఇప్పుడు 9 విషయాలు చెప్పాను. ఈ 9 విషయాలు దేవుడు చెయ్యగలడా అంటే దేవుడు చెయ్యలేడు. ఇప్పుడు మనం ఉన్నాము, మనము తాగవచ్చు, మనము అబద్ధం ఆడవచ్చు, కానీ మనము చెయ్యలేము. మన వల్ల అవుతుంది. అబద్ధం ఆడటము మన వల్ల అవుతుంది, తాగటం మన వల్ల అవుతుంది, కానీ మనము చెయ్యకూడదు. దేవుడు కూడా ఆయన కూడా ఇదిగో ఒక వ్యక్తిని ఈజీగా మార్చగలడు. కానీ అది దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇష్టము లేకుండా దేవుడు కూడా మార్చడు. మారాలన్నా ఆ వ్యక్తి పర్మిషన్ తీసుకుంటాడు. అందుకేనండి ఆ వ్యక్తి మారేంత వరకు ఆయన దీర్ఘశాంతముతో ఉంటాడు తప్ప ఆయన మాత్రము బలవంతము చెయ్యడు. అపోస్తులైన పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుందండి. 14వ వచనములో నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక అంటే బలవంతముగా చెయ్యమని దేవుడు చెప్పడు. అలాగే కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో కూడా 9వ అధ్యాయం 7వ వచనములో ప్రతి సనుకు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. బలవంతముగా కాక ఆయన బలవంతము చేయడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చెయ్యును. ఆయన తలుపు తడతాడు, వాక్యముతో నీ హృదయాన్ని తడతాడు. నువ్వు డోరు తీసి నువ్వు రమ్మంటేనే దేవుడు వస్తాడు నీలోనికి. కానీ ఆయన బలవంతము చెయ్యడు. యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ప్రారంభంలో ఆయనకు 70 మంది కదండి శిష్యులు. 70 మంది శిష్యుల్లో ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారంటే 58 మంది వెనక్కి వెళ్ళిపోయారండి. 58 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇక 12 మంది మిగిలారు. ఆ 12 మందితో ప్రభువు ఏమని అడుగుతున్నాడో మీరు చూడగలిగితే యోహాను సువార్త, దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయము
66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనో ఆయనను వెంబడింపలేదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఆయనకు ప్రారంభంలో 70 మంది శిష్యులు ఉన్నట్టుగా మనం చదువుకుంటాము. ఇక అప్పటి నుంచి కొంతమంది అట ఆయనను వెంబడించలేదట. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని 12 మందిని అడగగా 12 మందిని అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఎవరిని బలవంతము చెయ్యడు. అది ఆయనకు నచ్చదు, అది ఆయన చెయ్యలేదు, అది ఆయన చెయ్యలేడు. అందుకే మార్క్స్ వార్తలు కూడా చివరిగా ఆయన ఏమన్నాడో మనం చూడగలిగితే, మార్క్స్ వార్తలు కూడా దయచేసి మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఏమంటున్నాడు అంటే, మీరు స్వార్థ చెప్పండి, అంతేకాని బలవంతము చెయ్యకండి. బలవంతము చెయ్యమని దేవుడు మనకు చెప్పలేదండి. దేవుడు మనకు బలవంతంగా అతన్ని మార్చమని దేవుడు మనకు చెప్పలేదు. దేవుడే బలవంతం చేయనప్పుడు మనం ఎందుకండి బలవంతం చేస్తాము? బలవంతపు మత మార్పిడులు మనం ఎందుకు చేస్తామండి? అందుకే అంటున్నాడు, సువార్త చెప్పండి. మారాలన్నా మారకూడదన్నా అంతా వాళ్ళ చేతిలోనే ఉంది, వారి చేతిలోనే ఉంది. ఎందుకంటేనండి, దేవుడు మనలను ఒక రోబోలాగా చేయలేదు. ఆయన ఒక మరమనిషిలాగా, ఒక రోబోలాగా దేవుడు మనం చేయలేదు. ఎందుకంటే ఒక రోబో ఉందనుకోండి, ఆ రోబోకి ఆ వ్యక్తి ఏదైతే చేయమంటాడో ఆ రోబో పని చేయాలి. కానీ దేవుడు మనలను ఒక మరమనిషిలాగా చేయలేడు. వారు నేనే మిమ్మల్ని తయారు చేసుకున్నాను, నేనే మిమ్మల్ని పుట్టించాను, నేనే మీకు జన్మనిచ్చాను, మీరు మారని అటొకటి ఇటొకటి తగిలిచ్చి ఆయన బలవంతం చేయొచ్చు. కానీ ఆయన బలవంతం చెయ్యడు. ఇస్కరియోతు యూదా కూడా తప్పు చేస్తుంటే ఆయన బలవంతము చెయ్యలేదు. అందుకేనండి, ఒక వాక్యము చెబుతున్నప్పుడు, ఒక పాట పాడుతున్నప్పుడు ఎన్ని కోణాలలో ఆలోచించాలో అన్ని కోణాలలో ఆలోచించి ఇదిగోనండి వాక్యాన్ని చెప్పాలి. ఒక డైమండ్కే ఇదిగోనండి 58 ముఖాలు, 58 ఫేసెస్, యాంగిల్స్ ఉన్నప్పుడు మరి వాక్యము ఎన్ని కోణాలలో ఆలోచించి చెప్పాలో మీరు ఆలోచించండి. ఎన్ని కోణాల్లో మనం వాక్యాన్ని ఆలోచించాలో మీరు ఆలోచించండి. కాబట్టి దేవుడు ఇదిగోనండి ఏదైనా ఆయన చేయగలడు. ఎప్పుడంటే నీవు మంచివాడివైతే, నీవు యథార్థవంతుడవైతే, ఇదిగోనండి నీవు నీతిగా న్యాయముగా బ్రతుకుతున్న వాడవైతే దేవుడు అలాంటి వారి కోసము ఆయన ఏదైనా చేయగలడు. ఎంత దూరమైన ఆయన వస్తాడు, ఎంత దూరమైన ఆయన అలాంటి వారి కొరకు వెళతాడు. కాబట్టి అలా బ్రతకకపోతే ఆయన ఏమి చేయలేడు. ఆయన కొరకు ఉన్నతముగా బ్రతికే వారి కోసము ఆయన ఏదైనా చేయగలడు. ఎంత దూరమైనా ఆయన వెళ్ళగలడు. కాబట్టి మనం ఆలోచిస్తున్నాము, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు ఏదైనా చెయ్యగలడా? కాబట్టి కొన్ని మనము నేర్చుకున్నాము. సమయాన్ని బట్టి ఒక 9 విషయాలు మనం నేర్చుకున్నాము. కాబట్టి మనము దేవుని వాక్యము కావచ్చు, ఒక పాట కావచ్చు, ఏదున్నా ఇదిగోనండి ఎన్ని కోణాలు ఉంటాయో, ఎన్ని అవసరమైతే 100 కోణాలు కావచ్చు, 200 ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని కోణాలలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే వజ్ర వైడూర్యముల కంటే కోరదగినది దేవుని మాటలు. కాబట్టి ఈ మాటలు దేవుడు మనందరి హృదయములో ఫలింపచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.